హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, 1 వీక్ అయిపోయిందండి క్లాసెస్ పెట్టి, వీలవ్వలేదు నాకు. డిప్రిసియేషన్ చాప్టర్ లో ఇవాళ 13th ప్రాబ్లం చూద్దాం మనం. 13th ప్రాబ్లం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 14, 15, 16 ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఎండ్ అయిపోద్దండి. మనకి 14, 15, 16 ఏంటంటే 14th నుంచి చేంజ్ ఆఫ్ ద డిప్రిసియేషన్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ మెథడ్ చేంజింగ్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్. అంటే అప్పటిదాకా ఒక 2 or 3 years స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవుతూ WDV కి చేంజ్ అయితే ఎలా ఉంటది, లేదా WDV తో స్టార్ట్ అయినటువంటి డిప్రిసియేషన్ మెథడ్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్ గా చేంజ్ అయితే ఎలా ఉంటుందో అనేది మనకి 14, 15, 16 ప్రాబ్లమ్ చేస్తామండి. ఇప్పుడు ఏంటంటే 13th ప్రాబ్లమ్ లో ఏమన్నారంటే మనకి రికార్డింగ్ ద మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ కాదండి, రికార్డింగ్ ద డిప్రిసియేషన్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ ఏదైతే ఉందో బుక్స్ లో రికార్డ్ చేసేటటువంటి మెథడ్స్. అంతేకాని క్యాలిక్యులేషన్ మెథడ్స్ వేరు, రికార్డింగ్ మెథడ్స్ వేరండి. క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే డిప్రిసియేషన్ ఎంత అమౌంట్, ఒక సర్టెన్ అమౌంట్ అనేసి మనం క్యాలిక్యులేషన్ చేసేటటువంటి మెథడ్స్ ఏమో మనకి స్ట్రైట్ లైన్ మెథడ్, WDB మెథడ్, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్, ఓకే, ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, సింకింగ్ ఫండ్ మెథడ్, ఓకే, యాన్యుటీ మెథడ్ ఇలా ఉన్నాయి. అయితే మనకి ఇదేంటి, రికార్డింగ్ మెథడ్స్ ఫస్ట్ లో చెప్పుకున్నాం మనం. రికార్డింగ్ మెథడ్స్ 2 ఉన్నాయి. ఓకే, ఏంటి, ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసి మనం రైట్ ఆఫ్ చేసేస్తాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ షీట్ లో అసెట్, ఇప్పుడు 1 lakh rupees కొన్న అసెట్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ కి డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత అసెట్ వాల్యూ డిక్రీజ్ అయిపోతా ఉంటది. అయితే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిప్రిసియేషన్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కాకుండా అసెట్ అకౌంట్ ఏమో అలాగే చూపిస్తా ఉంటాం బ్యాలెన్స్ షీట్ లో, ఆ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారండి. P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం అది కామనే. ఎప్పుడు కూడా డిప్రిసియేషన్ అకౌంట్ టు అసెట్ రాసుకుంటాం, ఏది అసెట్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. ఇయర్ ఎండింగ్ కి ఏం రాస్తాం మనం, P&L అకౌంట్ టు డిప్రిసియేషన్. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ అసెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ డిప్రిసియేషన్ అకౌంట్ టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఆ ఇయర్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ అది మామూలే P&L అకౌంట్ టు డిప్రిసియేషన్. అంటే P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడంలో నో చేంజ్, కానీ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము అంటే అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా, డిప్రిసియేషన్ అంటే అసెట్ అకౌంట్ బుక్ వాల్యూ ఎలా అయితే కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందండి. మనం దేనికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇది ఎక్కడ చూపిస్తామండి అంటే బ్యాలెన్స్ షీట్ లో మనం ప్రొవిజన్ ఫర్ అంటే ఆ అసెట్ అమ్మేదాకా కూడా ఆ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ ప్రొవిజన్స్ అన్ని కూడా మనకి లయబిలిటీ సైడే చూపిస్తాం. కాబట్టి లయబిలిటీస్ లో మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ అనేసి మనం చూపిస్తామండి. బ్యాలెన్స్ షీట్ లో అసెట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇది స్టోరీకి జరిగేది. ఓకేనా రాజా, మా కుక్క అండి, మా డాగ్ అనమాట. కనిపిస్తుంది మీకు వీడియోలో? ఒక్క నిమిషం. రాజా హాయ్ చెప్తావా? ఇదిగో, ఇడిగో ఇడిగో, ఇదిగో దా, ఇదిగో కనపడుతుందండి రాజాగాడు. ఇదిగో, చూస్తారండి అందరు ఒకసారి కనపడు. ఇదిగో ఎంతవరకు కనిపిస్తున్నాడు, కనిపించట్లా. రాజా నువ్వు కనిపించట్లా, వైట్ గా ఉన్నావు. అడిగో, అడిగోండి మా రాజాగాడు, మా డాగు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అయ్యో, క్లాస్ చెప్పని నన్ను, క్లాస్ చెప్పని అమ్మా, క్లాస్ చెప్పని, క్లాస్ చెప్పని. బయటకు తీసుకెళ్ళమని గొడవండి వాడు. కనిపించలేదేమో. హలో రాజు. ఓకే స్టూడెంట్స్, అది మ్యాటర్. సరే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్. రాజా తప్పమ్మా, ఇదిగోండి 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 ఇదిగోండి, అదిగో అందరికంట కనబడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. ఇదిగో రాజా రాజా నీ వీడియోలు కాదురా, ఇదిగో కెమెరా చూడు. ఇదిగో 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 కెమెరా. బయట తీసుకెళ్లాలంట. స్క్రీన్ మనం క్రియేట్ చేసాం కదా, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్, వర్చువల్ బ్యాక్గ్రౌండ్, అందుకని కనిపించట్లా రాజా. అల్లరి చెయ్యొద్దు రాజు, క్లాస్ జరుగుతుంది కదా. తీసుకెళ్తాలే, ఒక 10 minutes వెయిట్. ఓకే స్టూడెంట్స్, ఒక 10 minutes ఆగాలి. ఓకేనా? ఓకే అండి, నేను ఇప్పుడు దీన్ని స్క్రీన్ షేర్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మనం సమ్లోకి వెళ్దాం. 13th ప్రాబ్లం పేజ్ నెంబర్ కూడా రాస్తాను. స్క్రీన్ షేర్ చేద్దామండి. రైట్,
ఓకే, రైట్ అండి. 13th ప్రాబ్లం చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినాకే వెళ్తా. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాను. దీనికన్నా ముందు మనం రికార్డింగ్ రికార్డింగ్ మెథడ్స్. ఓకే, 2 మెథడ్స్ మనం ఫస్ట్ లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు డిప్రిసియేషన్ 1 క్లాస్ లో చూడండి. 2 మెథడ్స్ అండి. దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఈజ్ చార్జ్డ్ టు అసెట్ అకౌంట్. ఇది ఒక మెథడ్ అన్నమాట. రికార్డింగ్ మెథడ్స్ అంటారు వీటిని, పుస్తకాల్లో రికార్డ్ చేసే విధానాలు. తర్వాత ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఇస్ చార్జ్డ్ టు, దేనికి చార్జ్ చేస్తాను, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ కి. ఓకే, ఇయర్ ఎండింగ్ కామన్ అండి. ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ డిప్రిసియేషన్ ని పిఎండ్ఎల్ అకౌంట్ ఏ మెథడ్ లో అయినా సరే ఇది కామన్. డెటార్ టు పిఎండ్ఎల్ అకౌంట్, డెటార్ టు డిప్రిసియేషన్ అకౌంట్, ఇలా రాస్తాం. ఇలా ఉంటుందండి సిస్టమ్. క్లియర్? ఓకే, ఇప్పుడు ఏంటి, మనం ఇప్పటిదాకా చేసిన సమ్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఛార్జ్ టు అసెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసామండి. ఇప్పుడు మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటది అనేది మనం ఎంట్రీస్ చూద్దాము. అయితే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ అసెట్ అమ్మితే గనక, అసెట్ ని అమ్మితే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. అసెట్ అమ్మినప్పుడు అసెట్ డిస్పోజల్ అకౌంట్ అనేది వస్తుందండి సీన్ లోకి. అంటే సేల్ ఆఫ్ ది అసెట్, అసెట్ అమ్మితే సేల్ ఆఫ్ ది అసెట్ ఆర్ డిస్పోజ్ అనొచ్చు. అసెట్ అమ్మితే లేదా డిస్పోజల్ ఆఫ్ ది అసెట్ అమ్మితే అప్పుడు డిస్పోజల్ అకౌంట్ అనేది సినిమాలోకి వస్తుంది. అంటే దాన్ని అసెట్ డిస్పోజల్ అకౌంట్ అంటారు. అసెట్ డిస్పోజల్ అకౌంట్ అని చెప్తారనమాట. మనం దీని మీద ఎంట్రీస్ రాసుకుందాం. రైట్, ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాను. దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీకు ఎంట్రీస్ ఎలా రాయాలి. ఎప్పుడు రికార్డింగ్ ద డిప్రిసియేషన్ ఏ మెథడ్ లో అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉంటది. ఒక్కటే మళ్ళీ గుర్తు పెట్టుకోండి, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేసి మనం చేసేటప్పుడు అసెట్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో కొన్నప్పుడు ఎలా అయితే ఉందో అమ్మేదాకా కూడా అదే బ్యాలెన్స్ చూపిస్తా ఉంటది. ఆ డిప్రిసియేషన్ అనేది అసెట్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా మనం దేనికి చేస్తామంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ కు చేస్తాము, అంతే. క్లియర్? ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాను. దీన్ని అర్థం చేసుకుంటే మనం ఓన్ గా చేయొచ్చు. రాజా అల్లరి చేద్దామా, నువ్వు వెళ్ళిపో. ఒక రోజు మా రాజాని చూపిస్తానండి మీకు. ఇక్కడ మనకి వర్చువల్ కీబోర్డ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండేసరికి సరిగ్గా కనపడలేదు మీకు. ఆ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేసి క్లియర్ గా చూపిస్తాం. రాజా వెళ్ళమ్మ, తర్వాత తీసుకెళ్తాం. మామగా అలా చేయకూడదు క్లాస్ చెప్పినప్పుడు. అప్పుడు కరోనాలో కూడా అండి నేను క్లాసెస్ ఇంట్లో తీసుకోవాల్సి వచ్చిందండి. అప్పుడు సిఏ ఫౌండేషన్ చెప్తున్నాను. అప్పుడు కూడా వచ్చేసి అలా అరవడము అలా చేస్తా ఉండేవాడు వీడు. వెళ్ళిపో మామగా, వెళ్దాం. రాజా అండి మా వాడి పేరు. మా వాడికి ఒక ఛానల్ కూడా ఉంది, మిస్టర్ రాజా ఛానల్. ఓకే, ఆన్ 1/1/2021 ఇదిగోండి ఇయర్, మెషిన్ ఈస్ పర్చేజ్డ్ ఫర్ 2,00,000 రూపీస్. 2,00,000 రూపాయలు కొన్నాము. డేట్ ఈజ్ వెరీ 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 డేట్, మంత్ అండ్ ఇయర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 2020 జనవరి నెల 1వ తారీఖు. నెక్స్ట్ ఏమైందంట, 31/12/2022 అంటే 3 సంవత్సరాల తర్వాత, అంటే 2020 అయిపోయింది, 21 అయిపోయింది, 22nd డిసెంబర్ లో దిస్ మెషిన్ ఈజ్ సోల్డ్ ఫర్ 1,20,000 రూపీస్. ఈ 2,00,000 రూపాయల మెషిన్ ని 1,20,000 అమ్మేశాం. డిప్రిసియేషన్ 10% పర్ యానం అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. అండ్ బ్యాలెన్స్ ఉండదండి. మెషిన్ ఒకటే కొన్నాము, ఆ ఒకటి అమ్మేసినప్పుడు ఇక బ్యాలెన్స్ అనేది ఉండదు. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది లేదు. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్లియర్ గా చెప్పామేంటి, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయమన్నారు. అంటే రికార్డింగ్ ద మెథడ్ ఏంటి అంటే ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మెథడ్ ఫాలో అవుతున్నాము. అంటే ఈ విధానంలో రికార్డ్ చేస్తున్నాము ఎంట్రీస్ అనేసి. నేను మీకు అకౌంట్ లో అర్థం అవ్వాలి అంటే నేను ముందు ఎంట్రీస్ చదువుదాం అనుకుంటున్నానండి. ఎంట్రీస్ చెప్పిన తర్వాత మనం అకౌంట్కి వెళ్దాం. 13వ లెక్క 13th ప్రాబ్లం ఏమి ఇచ్చారు అనే దాని గురించి నేను చదువుతా. క్లియర్? రైట్, ఇప్పుడు ఏంటంటే ఎంట్రీస్ రాద్దామండి ఈ మెథడ్ లో. ఇదంతా తీసేద్దాం. ఫస్ట్ ఎంట్రీ, అసలు ఎంట్రీస్ రాయలేదు ఇప్పటిదాకా. మెథడ్ ఏంటి అంటే ఇక్కడ రికార్డింగ్ ద మెథడ్ ఏంటి అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్.
డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఇది ఏంటి మెథడ్? సెకండ్ మెథడ్, ఆల్టర్నేటివ్ మెథడ్ అన్నమాట. సెకండ్ మెథడ్ ఇది. క్లియర్? ఇప్పుడు మనం ఎంట్రీస్ రాద్దాం. ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు కొన్నారండి? స్కాన్ చేసేయాలి అంతే. సమ్ 1120లో కొన్నారు. ఏమని రాస్తాం మనం? మెషినరీ అకౌంట్ డెటార్, మెషినరీ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్ అమౌంట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ 2 lakh రూపీస్. క్లియరే కదా? ఇంతవరకు అందరికి తెలుసు. నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఇయర్ ఎండింగ్ కి అంటే 31/12/2020కి ఆ మెషిన్ అమ్మేసామండి. సారీ, అమ్మడం ఏంటి, డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయబోతున్నాం. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు, ఇక్కడ మెషినరీ రాయకూడదు, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నామండి? నేను నేరేషన్ కూడా రాయట్లేదు, ఎగ్జాంపుల్ కాబట్టి. 2 lakhs మీద 10%, అంటే 20,000 రూపీస్. 2 lakhs మీద 10% అంటే 20,000 రూపీస్. క్లియర్? ఇది కూడా అయిపోయిందండి సెకండ్ ఎంట్రీ. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసినాక మనం ఎవ్రీ ఇయర్ ఎండింగ్ అంటే 31/12/2020కి పిఎండ్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము. పిఎండ్ఎల్ అకౌంట్ డెబిటెడ్ టు, ఆ పైన రాసిన డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. డిప్రిసియేషన్ అకౌంట్ 20,000 రూపీస్. క్లియర్ అండి? అయిపోయింది. నెక్స్ట్ అమ్మేయలేదండి, నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మేయలేదు. సో మళ్ళీ స్టార్ట్ 31/12/2021. మీరు అనొచ్చు అదేంటండి ఒకటి ఒకటి రాయలేదుగా అంటే, మనం ఏమి మెషిన్ కొనలేదు కదండి ఇంకోటి, అందుకనే రాయొద్దు. మళ్ళీ సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. స్ట్రైట్ లైన్ మెథడే కాబట్టి 20,000 రూపీస్ అండ్ 20,000 రూపీస్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 31/2020లో 12/20లో మళ్ళీ ఏం చేయాలి మనం? పిఎండ్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసేయండి. పిఎండ్ఎల్ అకౌంట్ డెబిటెడ్ టు డిప్రిసియేషన్ అకౌంట్. రఫ్ లెక్క అండి ఇది, రఫ్ గా చెప్తున్నా నేను, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని 20,000 రూపీస్. ఓకే. థర్డ్ ఇయర్ లో మనం థర్డ్ ఇయర్ లో ఏం చేసాము అంటే మెషిన్ అమ్మేసాము, ఇదిగోండి 2022లో. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మెషిన్ అమ్మామో అప్పుడు ఆపేసేయండి. ఏంటి? డిప్రిసియేషన్ ని ప్రొవిజన్ కి ట్రాన్స్ఫర్ చేయడం ఆపేసేయండి. ఆపేసి 31/12/2020 ఏ మెషిన్ అయితే అమ్మామో ఆ మెషిన్ ని మనం ఒకటైతే మనకు ఉంది అసెట్ డిస్పోజల్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అసెట్ డిస్పోజల్, ఇక్కడ ఏంటి? మెషినరీ డిస్పోజల్ కదండి దాని పేరు. ఇదిగోండి మెషినరీ ఏదైతే మనం అమ్మేసామో దాన్ని అసెట్ అకౌంట్ అంటే ఇక్కడ అసెట్ మెషిన్ కాబట్టి మెషినరీ డిస్పోజల్ అకౌంట్ డెటార్ టు మెషినరీ అకౌంట్. అంటే మన బుక్స్ లో మనం రాసుకున్నాం కదండి ఫస్ట్ ఎంట్రీలో, ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీలో రాసుకున్నాం కదా, ఈ మెషినరీని మనం రైట్ ఆఫ్ చేసుకుంటూ డెబిట్ ని క్రెడిట్ చేస్తూ మనం ఎంతకైతే కొన్నామో దానిని రాసేయండి. డిస్పోజల్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసేసాము. ఇదిగోండి ఆ డెబిట్ ని క్రెడిట్ చేస్తూ ఇక్కడ రద్దు చేసేసాం 2 lakhs. రైట్. నెక్స్ట్ సేమ్ డేట్ 31/12/2020 ఇప్పటిదాకా ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ కి మనం ఎంతైతే ట్రాన్స్ఫర్ చేశామో దానిని కూడా, ఇదిగోండి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో కూడా ఎటువంటి డిప్రిసియేషన్ ఇక ఉండకూడదు, ఇది కూడా రద్దు అయిపోవాలి. అంటే ఈ ప్రొవిజన్లు ఏవైతే ఉన్నాయో, 2 ప్రొవిజన్లు ఉన్నాయి కదండి, 2 సార్లుగా మనం క్రియేట్ చేసింది 2020లోను 2021లోను, అంటే 20+20 అంటే 40,000 రూపీస్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ చేస్తూ దాన్ని కూడా రద్దు చేసేస్తున్నాం. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ డిస్పోజల్, అంటే ఇక్కడ మెషినరీ డిస్పోజల్ అకౌంట్. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ మొత్తం 40,000 రూపీస్ ప్రొవిజన్. ఏ అసెట్ అమ్ముతున్నామో దాన్ని మాత్రమే. ఇదిగోండి ఫస్ట్ ఇయర్ 20,000 అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ 20,000 అయిపోయింది. నెక్స్ట్ మరి అమ్మేదాకా ఉందిగా డిప్రిసియేషన్, అంటే ఏ ఇయర్ అయితే అమ్ముతున్నామో ఆ ఇయర్ లో ప్రొవైడ్ చేయాలిగా. ఆ ఇయర్ లో అంటే అంతకు ముందు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ కి మనం ఏదైతే ప్రొవైడ్ చేసాం దాన్ని రైట్ ఆఫ్ చేసాం. ఈ ఇయర్ లో అమ్మేటప్పుడు ఎంతైతే ఉందో దానిని మనం రైట్ ఆఫ్ చేయాలి మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి. ఈ ఇయర్ అమ్మేటప్పుడు అనమాట. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు, ఇంకా ప్రొవిజన్ ఏం క్రియేట్ చేయొద్దండి, మెషినరీ డిస్పోజల్ అకౌంట్ 20,000.
క్లియర్? ఇంతవరకు అయిపోయింది కదా. అయిపోయినాక అమౌంట్ ఎంత వస్తుంది, అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాము చూడండి. ఇక్కడ నేను చెప్పాను కదా, మెషినరీ ఈజ్ సోల్డ్ ఫర్ 1,20,000 రూపీస్ అమౌంట్ వస్తుంది. ఇదిగోండి, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు డెటార్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్. మెషినరీ లేదు ఇంకా, ఎందుకు అంటే ఇదిగోండి ఇక్కడే మనం మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి మళ్ళీ ఇచ్చేసాం మెషినరీ అకౌంట్ లో బ్యాలెన్స్ ని. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్ 2,00,000 రూపీస్. సారీ, అమౌంట్ ఎంత వచ్చిందంటే అంత రాసుకోవాలి. 1,20,000 రూపీస్ అమౌంట్ వచ్చింది కాబట్టి అదే రాసుకోవాలి ఈ మెథడ్ లో. నెక్స్ట్ 31/12/2021 లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా ఒక్కసారి క్యాల్కులేట్ చేద్దామండి. ఒక్కసారి క్యాలిక్యులేషన్ ఇక్కడ చేద్దాం. రఫ్ గా చెప్తున్నా చూడండి. మొత్తం 2,00,000 రూపీస్ అంటే అసెట్ వాల్యూ. టోటల్ డిప్రిసియేషన్ 3 years కి 20 అంతేగా. ఫస్ట్ ఇయర్ 20,000, తర్వాత ఇయర్ 20,000, తర్వాత ఇయర్ 20,000 అంటే మొత్తం టోటల్ 60,000 రూపీస్ లెస్ చేస్తే 1,60,000 రూపీస్ అమ్మేటప్పుడు ఉన్నటువంటి వాల్యూ. ఓకే, ద అసెట్ బుక్ వాల్యూ ఎప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ది అసెట్ అమ్మేటప్పుడు 1,60,000 రూపీస్ ఉంది. మనం ఎంతకి అమ్మాము, 1,20,000 అంటే 1,60,000 రూపీస్ వాల్యుబుల్ ఉన్నది 1,20,000 కి నువ్వు అమ్మావు అంటే నీకు 40,000 రూపీస్ లాస్. ఈ లాస్ ని మనం P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే P&L అకౌంట్ కి డెబిట్ చేసుకుంటూ రాసుకోవాలి. అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేయాలి కదా. సో P&L అకౌంట్ డెటార్ టు ఏమని రాస్తామండి మనం, అసెట్ డిస్పోజల్ అకౌంట్. ఎంత లాస్ వచ్చింది అనుకున్నాం మనము, 1,60,000 రూపీస్ ది ఎంతకు అమ్మారండి, 1,20,000 కి అమ్మారు కాబట్టి 40,000 రూపీస్ ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి మనం రైట్ ఆఫ్ చేస్తాం. చూసుకోండి ఒకసారి ఎంట్రీస్ ఎలా రాయాలండి. మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మెథడ్ ఫాలో అవుతున్నప్పుడు 1/1/2020 ఫస్ట్ మెషినరీ coming into the business. So machinery according to real account, debit what comes in. So machinery is coming into the business. So machinery account is debited. బ్యాంక్ అనేది కూడా ఏంటి మనకి అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి మెషినరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ 31/12/2020 డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. ఎప్పుడు కూడా మనం ఏంటి డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్ రాస్తాము. ఈ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ రాసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి P&L అకౌంట్ డెటార్ టు డిప్రిసియేషన్ అకౌంట్. నో చేంజ్, ఈ ఎంట్రీలో నో చేంజ్. తర్వాత సెకండ్ ఇయర్ మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు 20,000 టు ప్రొవిజన్ 20,000. నెక్స్ట్ P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం నో చేంజ్. ఇంతవరకు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ లో అమ్మేశారు కాబట్టి అమ్మేసిన ఇయర్ లో మనం ఆ ఏదైతే అమ్మేశామో ఆ మెషిన్ ని మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మెషిన్ అకౌంట్ అని రాసుకుంటాం. 2,00,000 అంటే ఫస్ట్ లో రాసుకున్నటువంటి ఎంట్రీ ఉంది కదండి, ఇదిగోండి ఈ ఎంట్రీలో ఉన్న ఈ 2,00,000 రూపీస్ ని మెషినరీని రద్దు చేస్తూ రాసుకున్నాం. తర్వాత అప్పటి వరకు క్రియేట్ చేసిన ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఉంది కదండి, దానిని కూడా ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ 40,000 రూపాయలు 2 సంవత్సరాలు ప్రొవైడ్ చేసినటువంటి డిప్రిసియేషన్ ని మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాం. తర్వాత అమ్మేసేటప్పుడు ఆ ఇయర్ అమ్మేసే ఇయర్ లో డిప్రిసియేషన్ ఎంత ఉందో క్యాల్కులేట్ చేసి డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్ రాసిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్ రాయాలి. మెషినరీ రాయకూడదు, ఎందుకంటే మెషినరీ అకౌంట్ లో బ్యాలెన్స్ మనం తీసేసాం. మెషినరీ డిస్పోజల్ కి ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేసి P&L అకౌంట్ డెటార్ టు లాస్ వచ్చింది కాబట్టి అసెట్ డిస్పోజల్ అకౌంట్ రాస్తాం. ఇది రాసేటటువంటి పద్ధతి ఎంట్రీస్. ఓకేనా. ఇప్పుడు మనం దీని ప్రకారంగా ఒక సమ్ చూడబోతున్నాం అండి. ఓకే రాజా, అల్లరి చేయకమ్మా, వెళ్దాం బయటికి. కాల్ చేయక ఒక 10 minutes ఆగు. ఇదిగోండి సమ్. ఓకే, కనపడుతుందండి సమ్. ఓకే చదువుదాం. కొంచెం పెద్ద చేద్దామని చూస్తున్నా స్క్రీన్. మరీ పెద్దది అయిపోయింది కదా, అక్షరాలు పోయింది. ఓకే ఓకే, కనబడుతుందా చూడండి. ఎస్ అండ్ కో పర్చేజ్డ్ ఏ మెషిన్ ఫర్ 1,00,000 రూపీస్. చూడండి అండి బోర్డు మీద ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎస్ అండ్ కో పర్చేజ్డ్ ఏ మెషిన్ 1,00,000 రూపీస్. ఎప్పుడు 1/1/2019.
1119 లో 1,00,000 కి మెషినరీ కొనుగోలు చేశారు. మెషిన్ ఇక్కడ కూడా ఎనదర్ మెషిన్ కాస్టింగ్ 1,50,000 వాజ్ పర్చేజ్డ్ ఆన్ 1/7/2020 అంటే 19 లో మెషిన్ పర్చేజ్ చేశారు. ఆ మెషిన్ ఎప్పుడు అంటే ఇయర్ స్టార్టింగ్ లోనే 11 తర్వాత సెకండ్ ఇయర్ మధ్యలో అంటే 17 ఇదిగోండి ఇక్కడ కనబడుతుందా 17/2020 ఇంకో మెషిన్ పర్చేస్ చేశారు 1,50,000 రూపీస్. ఓకే బాగానే ఉంది. అంటే ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తాము. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి ఒక 6 months తర్వాత ప్రొవైడ్ చేస్తాం. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. అక్కడ ఏం అడిగారో చెప్తాను. ద మెషిన్ పర్చేజ్డ్ ఆన్ 1/1/2019 అంటే ఫస్ట్ లో కొన్నటువంటి 2019 లో కొన్న మెషిన్ ఏదైతే ఉందో వాళ్ళు సోల్డ్ ఫర్ 50,000 అంటే ఫస్ట్ అంటే ఏంటి 1,00,000 రూపీస్ కొన్న 1/1/9/2019 లో ఉన్న అసెట్ ని అమ్మితే 50,000 రూపీస్ వచ్చినాయి అంటే ఫస్ట్ అసెట్ అమ్మేసాం. ద కంపెనీ ప్రొవైడ్స్ డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% ఆన్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయమన్నారండి. ద కంపెనీ క్లోజెస్ ఇట్స్ అకౌంట్స్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్ అంటే మన క్యాలెండర్ ఇయరే ఇక్కడ అకౌంటింగ్ ఇయర్. ఏమేం ప్రిపేర్ చేయమన్నారు? ప్రిపేర్ మెషినరీ అకౌంట్, మెషినరీ డిస్పోజల్ అకౌంట్ అనగానే మీకు అర్థమైపోతుంది ఇదిగో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మెథడ్ ఫాలో అవుతున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు క్లియర్ గా. అందుకని ఎగ్జాంపుల్ చెప్పా. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ప్రొవైడ్ చేయండి. ఈ 3 అకౌంట్స్ మనం రాయాలండి. ఎంట్రీస్ ఏం అడగలేదు, మీకు అర్థం కావడానికి చెప్పారు. ఫస్ట్ ఏం రాసుకుంటాం మనం ఒకసారి స్కాన్ చేయండి. 1/1/19 1,00,000 రూపీస్. తర్వాత ఏం అకౌంట్ మెషినరీ అకౌంట్ లో రాయబోతున్నాం. మెషినరీ అకౌంట్ లో రాసేటప్పుడు మనకి 3 years అమ్మేదాకా కూడా అసలు ఎటువంటి చేంజ్ లేదండి. లాస్ట్ కి అమ్మేటటువంటి మెషినరీని డిస్పోజల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే. ఓకే సరే ఫస్ట్ మెషినరీ అకౌంట్ రాసుకుంటామండి. తర్వాత మెషినరీ డిస్పోజల్ అకౌంట్, తర్వాత ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ మనం క్రియేట్ చేద్దాము. ఓకే ఒకసారి స్కాన్ చేస్తారు సమ్ము. మెషినరీ అకౌంట్ రాయబోతున్నాము. 1/1/19 టు బ్యాంక్ అకౌంట్ 1,00,000 రూపీస్ ఇయర్ స్టార్టింగ్ లోనే పర్చేస్ చేశారు. 31st 12/19 బై ఇక్కడ మనకు డిప్రిసియేషన్ ఏమీ లేదు ఉండదు. సో మనం ఏం రాస్తామంటే వెంటనే దీన్ని బ్యాలెన్స్ చేయడమే. ఎందుకు అంటే డిప్రిసియేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయటం లేదు, డిప్రిసియేషన్ ని మెషిన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయటం లేదు. సో ఇదిగోండి 1,00,000 రూపీస్ కొన్నప్పుడు ఎలా ఉందో అమ్మేదాకా కూడా అలాగే చూపించాలి. ఇదిగో 1,00,000 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకే 1/1/20 టు బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్. ఓకే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. నెక్స్ట్ ఏమైంది 1/7/21/20లో టు బ్యాంక్ అకౌంట్ ఇంకో మెషినరీ పర్చేస్ చేసాం. బ్యాంక్ అకౌంట్ దాని కాస్ట్ 1,50,000 రూపీస్. నెక్స్ట్ మళ్ళీ 31st 12/20కి మనము బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత రాస్తామంటే ఇదిగోండి నో చేంజ్ కదా 2,50,000 రూపీస్. మళ్ళీ ఇటు సైడ్ కూడా 2,50,000 రూపీస్. మొత్తం ఇది క్లియర్ అయినాక నెక్స్ట్ దానికి వెళ్దామండి, లేదా థర్డ్ ఇయర్ ఆపుతాం మీకు అర్థం కావడానికి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,50,000 రూపీస్. నెక్స్ట్ మళ్ళీ 1/1/21 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2,50,000 రూపీస్. 31st 12/21 అంతేగా 21 ఇక్కడ ఆపుతున్నాను. ఏం రాస్తాము అనేది క్లియర్ ఇక్కడ ఆపుతున్నానండి. నేను క్లారిటీగా మొత్తం అయినాక రాస్తాను. ఇప్పుడు చూద్దాం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఎలా అంటే ఇది రాసినాక మెషినరీ డిస్పోజల్ అకౌంట్కి వెళదాం. గుర్తొచ్చిందండి మనం ఎంట్రీస్ రాసుకున్నాంగా ఇక్కడ. ఇదిగోండి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సెకండ్ ఎంట్రీ చూడండి ఒకసారి. సెకండ్ ఎంట్రీ ఇదిగో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఎప్పుడు అంటే ఇయర్ ఎండింగ్ 31st 12/2020 మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం లో. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ కి ఎంట్రీ ఒకసారి ఇక్కడ రాస్తున్నా చూడు. ఇయర్ మారింది. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ రాయకుండా ఏమని రాయాలి? ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ రాయాలి. క్లియర్ అయినా? సో అప్పుడు మనం 31st 12/19 బై డిప్రిసియేషన్ అసెట్ అకౌంట్ లో రాయాల్సిన డిప్రిసియేషన్ ఇక్కడ రాస్తున్నాను. అర్థమవుతుందా?
డిప్రిసియేషన్ అకౌంట్ ఎంతండి మనకి 1 lakh మీద 1 lakh ఇంటూ 15%, 1 lakh ఇంటూ 15% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే నీకు 15,000 రూపీస్ డిప్రిసియేషన్ అయిపోయిందండి ఫస్ట్ ఇయర్ లో. ఆ ఇయర్ లో నువ్వు ఇంకో ఫర్దర్ మెషిన్ ఏం కొనలేదు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేసి 15,000 రూపీస్ మళ్ళీ ఇక్కడ రాసుకుని ఆ ఇయర్ కి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో బ్యాలెన్స్ 31/12/19 కి మనం 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. మళ్ళీ 31/12/20 కి సారీ 31st కాదు కదండి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1/1/20 కి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 15,000 రూపీస్. ఇంత బ్యాలెన్స్ ఉంది ప్రొవిజన్ అకౌంట్ లో. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసాము, కొత్త మెషిన్ కొన్నాము. సో మళ్ళీ 31/12/2020కి న్యూ మెషిన్ కొన్నాం కదండి. న్యూ మెషిన్ కొన్నప్పుడు డిప్రిసియేషన్ మళ్ళా ఏది ఫస్ట్ మెషిన్ డిప్రిసియేషన్ అంటే రాసుకోండి. మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్ ఏమి లేదు, అసెట్ అకౌంట్ లో మనం ఎప్పుడైతే క్రెడిట్ సైడ్ రాసేటటువంటి డిప్రిసియేషన్ ఇక్కడ రాసుకోవడమే. ఎలా రాయాలి, ఒక మెషిన్ కి ఏమో 15,000 రూపీస్ ఫస్ట్ మెషిన్ కి, రైట్. సెకండ్ మెషిన్ కి వచ్చేటప్పటికి ఎంతండి, సెకండ్ మెషిన్ 1,50,000 రూపీస్ ఇంటూ 15% ఇంటూ ఎన్ని మంత్స్ అంటే 6 months. సో 6/12 క్యాలిక్యులేషన్ మనకి 11,000 ఎంత వస్తుందండి, 11,250 రూపీస్ వస్తుంది. అంటే 50,000 రూపీస్ ఏమో ఫస్ట్ మెషిన్ డిప్రిసియేషన్, సెకండ్ మెషిన్ డిప్రిసియేషన్ 11,250 రూపీస్. అర్థమవుతుందండి. 1,50,000 రూపీస్ సెకండ్ మెషిన్ మీద 15% అంటే 22,500 రూపీస్. దాంట్లో మనకి 6 months కాబట్టి 11,250 అంటే మొత్తం 26,250 రూపీస్ ప్రొవైడ్ చేస్తాము. మొత్తం 26,250 రూపీస్. ఏం చేంజ్ ఏం లేదు. మనము అసెట్ అకౌంట్ లో వేసేటటువంటి డిప్రిసియేషన్ అసెట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయకుండా మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో రాస్తాము. అయిపోయింది. ఓకేనా, దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేసేయండి ఇక్కడికి ఈ ఇయర్ కి. ఓకే, మొత్తం వచ్చేటప్పటికి 41,250 రూపీస్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో 40,250 రూపీస్ అండి. 1,250 ఎప్పటికిది మనకి మళ్ళీ 31/12/2020కి 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. దీని మళ్ళీ 1/1/20కి 20 కాదుగా 21గా నెక్స్ట్ ఇయర్ అంటే ఇక్కడ 21కి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 41,250 రూపీస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి అంటే అమ్మేసిన సంవత్సరానికి వచ్చేసామండి. ఎప్పుడు అమ్మేశారు, 31/12/2020లో అమ్మేశారు, 2021లో అమ్మేశారు. అమ్మేసిన సంవత్సరములో డిప్రిసియేషన్ మనము ఓన్లీ మనం ఒక మెషిన్ కే క్యాల్కులేట్ చేయాలి. 31/12/2021లో బై డిప్రిసియేషన్ అకౌంట్ ఒక్క మెషిన్ కే కావాలంటే సెకండ్ మెషిన్ అండి. అది సెకండ్ మెషిన్ ఎంతండి, ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత వస్తుంది, 1,50,000 15% అంటే 22,500 రూపీస్ అండి. క్లియరా ఇక్కడికి. ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే మనం మెషినరీ డిస్పోజ్ చేసినప్పుడు ఇదిగోండి ఒకసారి రండి ఇక్కడికి. మొత్తం అర్థం కావట్లేదేమో కదా. 2020 ఇక్కడ మన ఎగ్జాంపుల్ సమ్ తీసుకున్నాం కదా, దీని కాసేపు 19 అనుకుందాం, ఉన్నది ఉన్నట్టే రాసుకుందాం. 19 ఓకే, మారుస్తున్నానండి. ఇది 20. ఓకేనా, ఇప్పుడు మనం 2021కి వచ్చాం. 2021కి స్టార్ట్ చేసామండి మనం. ఇదేగా ఇక 2021 ఇక్కడ నుంచి మనకు కావాలి 21. ఇదంతా ఇక 21. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనం ఇక్కడ నుంచి ఇది తీసుకోండి. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ డెటార్ టు మెషినరీ అకౌంట్ అన్నాగా. మెషిన్ ఏదైతే అమ్మేసామో మెషినరీ డిస్పోజల్ అకౌంట్ డెటార్ టు మెషిన్ అకౌంట్ మన సమ్లో 1,00,000 రూపీస్. అర్థమవుతుందండి. ఎప్పుడైతే మెషిన్ అమ్మేసామో మనకి ఎంట్రీ ఏమొస్తుంది అంటే ఇదిగోండి
ఇక్కడ రాస్తున్నా నేను. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. మీకు అర్థం కావడానికి నేను మళ్ళీ రాస్తున్నా. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ డెటార్ టు మెషినరీ అకౌంట్ రాసుకుంటాం. క్లియరా? ఎంత అమౌంట్? 1,00,000 రూపీస్. ఎంట్రీని బట్టి మీరు ఎక్కడ ఉన్నది అక్కడ పోస్ట్ చేసేయండి. ఇప్పుడు మనం మెషినరీ డిస్పోజల్ అకౌంట్ డెటార్ టు మెషిన్ అకౌంట్ కాబట్టి రాద్దాం. థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ కి వచ్చాం కదా మనం. థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ లో ఫస్ట్ మనం డిప్రిసియేషన్ అకౌంట్ సెకండ్ మెషినరీ ఉంది కదా 1,50,000 మీద మనం ప్రొవైడ్ చేయం కదండి. యాజ్ యూజువల్ రాసేయడమే. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసాను 2,50,000 రూపీస్. ఇక్కడ మనం ఏమి రాస్తాము అంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,50,000 రూపీస్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,00,000 రూపీస్ అయినాక 2020లో మనం మెషినరీ 1,50,000 కొన్నాము. ఓకే, మొత్తం అది ఎటు మారదు కదా, 2,50,000 రూపీస్ అలాగే రాసాం. ఇప్పుడు మనము ఈ ఎంట్రీని బట్టి రాసేసేయండి. మెషినరీ అకౌంట్ లో మనం మెషినరీ డిస్పోజల్ అకౌంట్ ని బై మెషినరీ డిస్పోజల్ అకౌంట్, ఇందాక ఆపాను మీకు ఎంట్రీతో చెప్దామని. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ 1,00,000 రూపీస్ క్లోజ్ చేసేస్తున్నానండి. అయిపోయింది. ఇక 1,00,000 రూపీస్ రాసేసిన తర్వాత అంటే ఏంటి, ఇక్కడ మెషినరీ అమ్మేసిన మెషిన్ వెళ్ళిపోతుంది. దీని ప్రకారం ఎంత వస్తుందో ఇక్కడ ముందు క్లోజ్ చేసేస్తున్నానండి. దీన్ని ఇక ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అయిపోయింది. 2,50,000 రూపీస్ అమ్మేస్తే ఇంకెంత మిగిలిందండి? 1,50,000 రూపీస్. అంటే సెకండ్ మెషినరీ ఒకటే కొనసాగుతుంది. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1,50,000 రూపీస్ 1,122 అది అమ్మలేదు కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అయిపోయిందండి. మెషినరీ అకౌంట్ జోలికి వెళ్ళొద్దు. క్లియరా? అయిపోయింది. ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంట్రీ ఏం రాయబోతున్నాము. ఎప్పుడు ఎంట్రీస్ అన్ని కూడా మెషిన్ అమ్మేటటువంటి ఇయర్ లో అంటే 2021 లో నెక్స్ట్ ఎంట్రీ ఏంటి అంటే డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో మనం క్రెడిట్ చేసుకుంటా వచ్చాం కదండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ చూడండి ఒకసారి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో మనం క్రెడిట్ చేసుకుంటా వచ్చాంగా. ఏం క్రెడిట్ చేసుకుంటా వచ్చాం చూడండి. డిప్రిసియేషన్ అకౌంట్, ఇదిగో డిప్రిసియేషన్ అకౌంట్ 15,000 రూపీస్. అవునా? మళ్ళా తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉందా 15,000 రూపీస్. ఓకే, ఈ 15,000 ఈ 30,000 రూపీస్ ఏదైతే ఉందో దానిని మనము ఆ ప్రొవిజన్ ని కూడా రైట్ ఆఫ్ చేసేయాలి. ఎప్పుడు 31/12/2021 లో అమ్మేసేటప్పుడు అమ్మేసే మెషిన్ మీద ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో ఆ ప్రొవిజన్ ని మనం రైట్ ఆఫ్ చేసేస్తున్నాము. సో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు, ఓకే, మనం ఏం రాస్తాము అంటే అసెట్ డిస్పోజల్ అకౌంట్. ఏమండి మీరు అనుకోవచ్చు ఇంకా అసెట్ డిస్పోజల్ మేడం గారు ఏంటి ఓపెన్ చేయలేదు అని. పైన మెషినరీ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో ఉన్న అసెట్ డిస్పోజల్ అకౌంట్ చూసుకుని మనం దాన్ని రివర్స్ రాసుకుంటే అయిపోతుందండి. కన్ఫ్యూజ్ అవుతారని చెప్పటల్లా ఒకేసారి. సో ప్రొవిజన్ మొత్తం 2 ఇయర్స్ కి వచ్చేటప్పటికి ఫస్ట్ మెషిన్ మీద 30,000 రూపీస్. క్లియర్? ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ డిస్పోజల్ అకౌంట్ 30,000 రూపీస్ రాసేద్దామండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్, ఇదిగోండి ఇక్కడేగా ఉంది. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ఎప్పుడది 31/12/2021 లో టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్, మెషినరీ డిస్పోజల్ అకౌంట్ 30,000 రూపీస్ రాసుకోవాలి ఇలా. క్లియరా? మెషినరీ డిస్పోజల్ అనేది ఎప్పుడు వస్తుందండి సీన్ లోకి? అసెట్ అమ్మినప్పుడు, అమ్మిన అసెట్ గురించి మాత్రమే రాయాలి 30,000. ఇంతవరకు కూడా అర్థమైంది కదా? తీసే ఇది కూడా. నెక్స్ట్, ఆ ఇయర్ మనం అమ్మేసిన ఇయర్ లో 12 months మనం వాడాం కాబట్టి ఆ 12 months కూడా మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి. సో మళ్ళీ 31/12/2021 మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసుకుంటూ ఎప్పుడు కూడా ఇదేగా మనం రాయాలి. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ఎంతండి? అమ్మేసిన ఇయర్ కూడా ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ పర్ యానం 50%, 15% 1,00,000 మీద స్టేట్ లైన్ బేస్ కాబట్టి టు అసెట్ డిస్పోజల్ అకౌంటే, అసెట్ డిస్పోజల్ అకౌంట్. ఓకేనా? రైట్? డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ డిస్పోజల్ అకౌంట్. ఓకే, అంటే నీకు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో దీన్ని ప్రొవైడ్ చేయాలి, దీన్ని రాయాల్సిన అవసరం లేదు.
క్లియరా? ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ లో ఇది రాయము. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా రాస్తామా ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు రండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో మనం బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసేసుకున్నాము. ఏది? ఇదిగోండి, సెకండ్ ఇయర్ ఏదైతే మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసామో అది దాన్ని థర్డ్ ఇయర్ స్టార్టింగ్ కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకున్నాము. తర్వాత 31/12/2021 డిప్రిసియేషన్ ఫర్ సెకండ్ మెషిన్ ఏదైతే ఉందో దానికి ప్రొవైడ్ చేసుకుంటూ రాసామండి. ఇదిగోండి, 22,500 రూపీస్. అంతే, ఇంకా అయిపోయింది. దీన్ని కూడా మనం క్లోజ్ చేసేస్తున్నామండి. అంటే బ్యాలెన్స్ చూస్తున్నాము ఎంత ఉందో. ఏముంటుందంటే సెకండ్ మెషినరీలో ఉన్న బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది. యాడ్ చేసుకోండి. 5, 7, 3, 63,750 రూపీస్. 63,750 రూపీస్ నుంచి ఈ 30,000 రూపీస్ తీసేస్తే 33,750 రూపీస్. మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే ఈ 33,750 బ్యాలెన్స్ ఏంటి అంటే సెకండ్ ఇయర్ మెషిన్ లో బ్యాలెన్స్, సెకండ్ మెషిన్ లో బ్యాలెన్స్. అంతేగా ఇక్కడ అర్థం అట్లా సెకండ్ మెషిన్ లో బ్యాలెన్స్ ఇక్కడ 11,250. ఓకే, నెక్స్ట్ 22,500 రూపీస్. ఆ రెండు యాడ్ చేసుకుంటే నీకు వచ్చేది ఏంటి అంటే 33,750. ఇది సెకండ్ మెషిన్ లో ఉన్నటువంటి ప్రొవిజన్ అన్నమాట. సేమ్ డేట్ 31/12/2021 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఇదిగోండి, ఫస్ట్ మెషిన్ బయటికి లాగేసాం కదా ఇక అది. నెక్స్ట్ 33,750 రూపీస్ 1/1/2022 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకేనండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో మనకి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 33,700. ఇది ఏంటి అంటే సెకండ్ మెషినరీలో ఉన్నటువంటి డిప్రిసియేషన్ బ్యాలెన్స్ అండి. ప్రొవిజన్ 33,750 రూపీస్. క్లియరా? అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు మనం మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి వద్దాము. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి వచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడ ఏమేమి రాసాం ఒకసారి చూడండి. మెషినరీ అకౌంట్ లో మెషినరీ డిస్పోజల్ ని బై మెషినరీ డిస్పోజల్ రాసాం కదండి. దాన్ని మనం డెబిట్ సైడ్ రాసేసుకోండి. 31/12 అమ్మేసిన ఇయరే మనకు కావాల్సింది. టు మెషినరీ అకౌంట్. మెషినరీ అకౌంట్ ఎంతండి? 1,00,000 రూపీస్. నెక్స్ట్ ప్రొవిజన్ ఎంట్రీ. ఇదిగోండి ప్రొవిజన్ ఎంట్రీ ఇదేగా. ప్రొవిజన్ ఎంట్రీ దీనికన్నా ముందు రాసుకున్నాగా, సో మనకి అకౌంట్ లో ఉంది చూడండి. ఇదిగో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో మనం టూ మెషినరీ డిస్పోజల్ అకౌంట్ 30,000 రాసాం. కనబడుతుందండి? ఇదిగోండి 30,000 రూపీస్. సో క్రెడిట్ సైడ్ కి వచ్చేసి 31/12/2021 బై ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ 30,000 రూపీస్. క్లియర్? అయిపోయింది. నెక్స్ట్ ఆ ఇయర్ లో ప్రొవైడ్ చేసినటువంటి డిప్రిసియేషన్ ఎంత ఉందండి? ఇదిగోండి, ఆ ఇయర్ లో ప్రొవైడ్ చేసిన డిప్రిసియేషన్ 15,000 రూపీస్. దాని పేరు డిప్రిసియేషన్ అకౌంట్. 31/12/2021 బై డిప్రిసియేషన్ అకౌంట్ అంటే పిఎండ్ఎల్ అకౌంట్ ఒక రకంగా. ఓకేనా? ఎంతండి? ఆ ఇయర్ లో 15,000. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం అసెట్ అమ్మేస్తే ఎంత అమౌంట్ వచ్చింది? 31/12/21 మీకు ఎంట్రీ కావాలంటే రాస్తాను చూడండి. ఇక్కడ తీసేసేయండి. ఇది అసెట్ అమ్మేస్తే మనకి అమౌంట్ వస్తుంది కదండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్. ఇదిగోండి, క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా సరే, ఏదైనా రాసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు అసెట్ రాయొద్దండి ఇంకా, ఎందుకంటే అసెట్ ని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేసాం. అసెట్ డిస్పోజల్ అకౌంట్ ఎంతండి అమౌంట్ వచ్చింది అంటే మనకి 50,000 రూపీస్ వచ్చిందండి. మీ బుక్ లో చూసుకోండి 13th ప్రాబ్లం లో. ఓకే, 50,000 రూపీస్ వచ్చింది కదండి. బై బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ ఎంత? 50,000 రూపీస్. క్లియర్? ఇంకా అయిపోయింది. ఇంకా మనకి బ్యాలెన్స్ ఏదైతే మిగిలిందో అది మనకి లాస్ ఆర్ ప్రాఫిట్ అవ్వాలి. క్లియర్? చూద్దాం. 1,00,000 రూపీస్ టాలీ అయిపోతుంది. ఏం లేదు, ఎలా టాలీ అయిపోతుంది అంటే 30,000 రూపీస్ ప్లస్ మొత్తం కలిపి 45,000 రూపీస్ మనకి డిప్రిసియేషన్. అమ్మితే 50,000 రూపీస్ వచ్చింది. క్లియర్? అర్థం అవుతుందండి? కావాలంటే ఇక్కడ పక్కన రాస్తా చూడండి. వర్కింగ్ నోట్స్ లో మనం ఏం రాద్దామంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషిన్. రైట్? వన్ మొత్తం బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంత? ఆఫ్ ది అసెట్. స్ట్రైట్ లైన్ మెథడ్ చాలా సింపుల్ గా ఉంటుంది. బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంత అండి? 1,00,000 రూపీస్.
రైట్. లెస్ డిప్రిసియేషన్ ఫర్ 3 years, ఎందుకంటే వాడు కంప్లీట్ ఇయర్స్ ఉంది, ఒక్కొక్క ఇయర్ లో కంప్లీట్ గా ఉంది కాబట్టి ఫస్ట్ కొన్నప్పుడు కూడా 12 months డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసి అమ్మేటప్పుడు కూడా 12 months. 3 years డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి ఎలా వస్తుంది? 15,000 ఇంటూ 3 అంటే 45,000 రూపీస్. అంతేనా? 15 x 3 45,000 డిప్రిసియేషన్. సో మనం లెస్ చేస్తే ఎంత వస్తుందండి మనకి? 55,000 రూపీస్. ఇప్పుడు book value of the asset ఎప్పుడు? at the date of the sale, date of disposal or sale. Clear? ఓకే. నెక్స్ట్ మైనస్ సేల్ ప్రాసీడ్స్ అంటే అమ్మితే ఎంత అమౌంట్ వచ్చింది? ఎంత వచ్చింది? 50,000 రూపీస్ అమ్మితే వచ్చిందండి. ఈ 5 అంటే ఏంటి? 55,000 రూపీస్ ఉన్న వాల్యూ ఉన్న సెట్ ని అమ్మితే 50,000 వచ్చింది. సో 5,000 లాస్. దాన్ని మనం P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఏంటంటే లాస్ 5,000. క్లియరా? రాసేయండి. మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ చూసినా నీకు అదే వస్తుంది. లేదు మేము అలా కాదు అనుకుంటే వర్కింగ్ నోట్స్ చేసుకుని లాస్ 5,000 రూపీస్ లాస్. ఒకసారి మొత్తం టాలీ అయిపోతే చూసుకోండి. ఇక లేదు కదండి, మరి టాలీ చేసేయాలి కదా. రెండు వైపులా సరిపోతుంది చూడండి. 1 lakh 1 lakh ఇలా చెప్పాలి. క్లియరా? నేను ఇంకా వర్కింగ్ నోట్స్ ఏమి రాయలేదండి, కింద ఇక్కడే చేసేసాను. ఇది కనబడుతుందా? ఇది వర్కింగ్ నోట్స్ సెకండ్ మెషినరీ కానీ దేనికైనా కానీ నేను ఇక్కడే ప్రొవైడ్ చేశాను. మీరు వర్కింగ్ నోట్స్ రాసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇలా చేయాలి. క్లియరా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లెక్క చెప్పాను కదా, దాన్ని చూసుకోండి, అర్థం అవుతుంది. ఇది 13th ప్రాబ్లం అండి. ఓకే. సమ్ ఎక్కడుంది అంటే మనకి ఇదిగోండి సమ్. ఇంకోసారి మీరు చూస్తారా? ఓకేనా? సమ్ మీరు చూస్తాను అంటే 1 minute. ఇదిగోండి ఇది సమ్. కనబడుతుందా? ఇదండి టోటల్. ఇదిగోండి. ఎస్ అండ్ కో పర్చేజ్ ఏ మెషిన్ ఫర్ 1 lakh rupees and 1119. అనదర్ మెషిన్ కాస్టింగ్ 1,50,000 వాజ్ పర్చేజ్ ఆన్ 6 months తర్వాత. సో ఫస్ట్ ఇయర్ లో మనం 1,50,000 కి టోటల్ డిప్రిసియేషన్ 22,500 కాకుండా హాఫ్ ఏ ప్రొవైడ్ చేశాము. తర్వాత 31/12/2021 ఏం జరిగిందంటే, అంటే థర్డ్ ఇయర్ లో ద మెషిన్ పర్చేజ్ ఆన్ 1119 అంటే స్టార్టింగ్ లో కొన్న మెషిన్ ఏదైతే ఉందో దాన్ని 50,000 కి అమ్మేశాం. ద కంపెనీ ప్రొవైడ్స్ డిప్రిసియేషన్ ఎట్ 15% ఆన్ స్ట్రైట్ లైన్ మెథడ్. ద కంపెనీ క్లోజెస్ ఇట్స్ అకౌంట్స్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్. ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా, ఏమేం కావాలో. తర్వాత ప్రిపేర్ మెషినరీ అకౌంట్, మెషినరీ డిస్పోజల్ అకౌంట్ అండ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. ఇదండి మనకి సమ్. ఓకే. ఓకే స్టూడెంట్స్, క్లాస్ ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో మనం 14th సమ్ తో వద్దాం.